అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 79. ఇక స్టోరీకి వెళ్తే సుహాస్ను సేవ్ చేయడానికి తను కూడా వస్తానని అంటుంది భాను. విక్రమ్ మాహిర్ కలిసి ఆర్వీ ఇండస్ట్రీస్ను హ్యాండ్ ఓవర్ చేసుకున్న విషయం తనకు ఎలా తెలిసిందో చెప్తుంది భాను. కండిషన్ పెట్టి భానుని తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడు విక్రమ్. వాళ్ళను ఎవరు అనుసరిస్తున్నారు అన్న అనుమానంతో ట్రాఫిక్లో కారును దారి మళ్లిస్తాడు విక్రమ్. అక్కడ ఉన్న పరిస్థితిని చూసి అనుమానపడతాడు విక్రమ్. సుహాస్ మాటలు విక్రమ్కు నమ్మశక్యంగా అనిపించవు. గురునాథ్కి ఇచ్చింది విటమిన్ షాట్స్ అని చెప్తుంది భానుమతి. మ్యాన్షన్కు వచ్చిన రాజీవ్ ధర్మేంద్రతో గొడవ పడతాడు. రాజీవ్ భానును కొట్టడంతో రాజీవ్ను కొడతాడు విక్రమ్. విక్రమ్ని ఆపుతుంది భాను. అది చూసి భాను గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ భానుని అవమానిస్తాడు రాజీవ్. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ధర్మ, అసలు ఇది వచ్చిందే మనల్ని విడగొట్టడానికి, అందులో ఇది సక్సెస్ అయింది కూడా. రాజీవ్ గర్జించాడు ధర్మేంద్ర. నీకు ఇంకా అర్థం కావడం లేదు ధర్మ. మీరందరూ దీని మాయలో పడ్డారు. అందుకే మీ ఎవ్వరికీ దీని నిజస్వరూపం ఏమిటి అనేది అర్థం కావడం లేదు. అసలు ఇప్పటి వరకు జరిగిన ప్రతి దానికి ఇదే కారణం. ఆ రోజు పార్టీలో ఇదే రాజ్వీర్ను వశపరుచుకోవాలని చూసింది. అందుకు వాడు ఒప్పుకోకపోవడంతో రాజ్ తనతో మిస్బిహేవ్ చేశాడని చెప్పి కావాలనే రాజ్వీర్ మీద నింద వేసింది. అది తెలియని నీ కొడుకు దీని మాటలు నమ్మి రాజ్వీర్ను కొట్టాడు. ఇన్ని సంవత్సరాల స్నేహాన్ని గాలికి వదిలేసి ఈ బజార్ దాని మాటలు నమ్మి రాజ్వీర్ను చంపేస్తాను అంటూ వాడి తలకు గన్ గురిపెట్టాడు. అదే అలుసుగా భావించి మీ అందరినీ తన వేళ్ల మీద ఆడించడం మొదలుపెట్టింది. నా కొడుకు మీద దొంగతనం నేరం మోపింది. మన మధ్య గొడవలు పెట్టింది. నా భార్యను చంపేసింది. ఇప్పుడు నా కంపెనీ కోసం నా పరువు తీసుకెళ్లి బజార్లో పెట్టింది. దొంగ సాక్ష్యాలు సృష్టించి నేను నా కొడుకు అందరి ముందు తలదించుకునేలా చేసింది. మాహిర్ను గుప్పట్లో పెట్టుకొని దాని ఇష్టం వచ్చినట్లు చేస్తూ వచ్చింది. వాడంటే చిన్నవాడు. నీ బుద్ధి ఏమైంది? ఇలాంటి బజార్ దాన్ని నీ కూతురు అని అంటూ నన్ను కూడా దూరం పెడుతూ వచ్చావు. మన మధ్య ఉన్న స్నేహాన్ని శత్రుత్వంగా మార్చుకున్నావు అని అంటున్న రాజ్వీర్ మాట పూర్తి కాకముందే రాజీవ్ భుజం మీద చేయి పడడం, రాజీవ్ను వెనక్కి తిప్పి అతని చెంప చెల్లు అనిపించడం సెకండ్ల వ్యవధిలో జరిగిపోయాయి. రాజీవ్ గొడవలో పడిపోయి అక్కడ ఉన్నవారు ఎవ్వరు కూడా అక్కడికి వచ్చిన మాహిర్ను గమనించలేదు. చింతనిప్పుల్లాంటి కళ్ళతో రాజీవ్ వైపు చూస్తూ, నా చెల్లెల్ని బజార్దని అంటావా అంటూ బ్యాక్ పాకెట్లో ఉన్న రివాల్వర్ను తీసి రాజీవ్కు గురిపెట్టాడు మాహిర్. అన్నయ్య, ఏం చేస్తున్నావు అంటూ ముందుకు వచ్చిన భాను వైపు కోపంగా చూశాడు మాహిర్. మరొక్క మాట కూడా మాట్లాడకుండా బొమ్మలా నిలబడిపోయింది భాను. ఒక్క క్షణం పాటు మాహిర్ రాజీవ్ను చంపేస్తాడేమో అన్న సందేహం కూడా కలిగింది అక్కడ ఉన్నవారికి. కానీ విక్రమ్ మాత్రం ఆ రాజీవ్ చచ్చినా నాకేం సంబంధం లేదన్నట్లు భానుని పట్టుకొని చూస్తున్నాడు విక్రమ్. నిజానికి భాను అడ్డుపడకపోయి ఉంటే మాహిర్ ఉన్న ప్లేస్లో నేను ఉండేవాడిని అని మనసులో అనుకుంటున్నాడు. మాహిర్ కోపాన్ని చూసి భయపడిపోయింది అనుపమ. మాహిర్ను రమ్మని నేను తప్పు చేశానా అని తనలో తానే ప్రశ్నించుకుంది అనుపమ. మాహిర్ ఊహించినట్టుగానే రాజీవ్ మ్యాన్షన్కు వచ్చి ధర్మేంద్రతో గొడవ పడడం మొదలుపెట్టగానే మాహిర్కు కాల్ చేసింది అనుపమ. ఆ రోజు ఉదయం అనుపమ దగ్గరకు వెళ్ళాడు మాహిర్. ఏమైంది మాహిర్ గారు, ఎందుకో డిస్టర్బ్గా ఉన్నట్టున్నారు అడిగింది అను. ఈరోజు ధర్మ గ్రూప్స్ తరపున మనం ఆర్వీ ఇండస్ట్రీస్ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని మాహిర్ చెప్పిన మాట విని ఆశ్చర్యపోయింది అను. అదేంటి విక్రమ్, అంటే వీకే కార్పొరేషన్ కదా ఆర్వీ ఇండస్ట్రీస్ను హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకున్నది అని అడిగింది అను. ముందుగా విక్రమ్ ఆర్వీ ఇండస్ట్రీస్ను హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ రాజ్వీర్ ఇదంతా చేస్తుంది గుడిని కావాలని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతుంది మా వల్లనే కదా. ఇప్పటికే గుడి మా వల్ల చాలా అనుమానాలు భరించింది. మా కోసం మా శత్రువులకు తను టార్గెట్ అయింది. అందుకే గుడి కోసం కనీసం ఈ మాత్రమైనా చేయాలని విక్రమ్కు బదులుగా నేను ఆర్వీ ఇండస్ట్రీస్ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అని చెప్పాను. అందుకు విక్రమ్ ఒప్పుకున్నాడా అడిగింది అను. ఎందుకంటే భానుజోలికి వచ్చిన వారిని తనే నాశనం చేయాలని అనుకునే మొండి పట్టుదల విక్రమ్ది అని తనకు బాగా తెలుసు కాబట్టి. లేదు, మొదట విక్రమ్ దానికి ఒప్పుకోలేదు. కానీ తర్వాత విక్రమ్, ఇప్పుడు నువ్వు ఆర్వీ ఇండస్ట్రీస్ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నీ ద్వారా భాను గురించి బయట ప్రపంచానికి తెలుస్తుంది. అది మీ ఇద్దరిలో ఎవ్వరికీ మంచిది కాదు. అది మాత్రమే కాక దీనివల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశమూ లేకపోలేదు. ఇప్పుడు గుడి ఇంతగా బాధపడడానికి ఒక రకంగా మేమే బాధ్యతలం. ఇది మా బాధ్యత కూడా. అందుకే కాదని చెప్పకు.
ముఖ్యంగా గుడి సేఫ్టీ గురించి ఆలోచించు అని ఆ రోజు తను విక్రమ్తో మాట్లాడి విక్రమ్ను ఒప్పించిన విషయం గురించి అనుకు చెప్పాడు మాహిర్. అంతా బాగానే ఉంది కదా, ఇప్పుడు మీరెందుకు ఇలా ఉన్నారు అని అడిగింది అనుపమ. అశ్విని ఆంటీ నన్ను తన బిడ్డలా చూసుకున్నారు, కానీ ఇప్పుడు నేను రాజీవ్ అంకుల్ను బాధ పెడుతున్నాను, అందుకే కొంచెం బాధగా ఉంది అన్నాడు మాహిర్. మాహిర్ ముఖంలో కనిపిస్తున్న బాధను చూసిన అనుపమ వెంటనే మాహిర్ను హక్ చేసుకుంది. మాహిర్ గారు, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకునే పనులు కూడా కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది, కానీ ఇప్పుడు మీరు చేసే పని వల్ల ఎప్పుడూ మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. అలా ఫీల్ అయ్యేలా ఉంటే ఆ పని ఇప్పుడు చేయకపోవడమే మంచిది అని అంది అనుపమ. నేను ఇప్పుడు చేస్తున్న పని వల్ల ఎప్పుడూ నేను రిగ్రెట్ ఫీల్ అవ్వను. ఇన్ఫ్యాక్ట్ ఈ పని నేను ఎప్పుడో చేస్తుంటే పరిస్థితులు ఇంతవరకు వచ్చి ఉండేవి కాదు అని అన్నాడు మాహిర్. మాహిర్ వెన్ను నిమురుతూ, మీరు చేస్తుంది 100% సరైనది. ఒక ఆడపిల్ల పరువు ప్రాణం తీయాలని ప్రయత్నిస్తున్న వారికి ఏ శిక్ష వేసినా అది సరైనదే అని చిన్నగా నవ్వి మాహిర్ నుదుటి మీద ముద్దు పెట్టింది అనుపమ. ఏదో ఆలోచిస్తున్న మాహిర్ను చూసి, ఇప్పుడు ఏమైందని మాహిర్ను అడిగింది అనుపమ. రాజ్వీర్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు, కానీ తను చేసే పనులన్నీ రాజీవ్ అంకుల్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేస్తూ నన్ను మిస్లీడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు మనం కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత రాజ్వీర్ చేతులు కట్టుకొని కూర్చోడు. ప్రస్తుతం వాడి టార్గెట్ గుడి. రాజీవ్ అంకుల్ను ఖచ్చితంగా భాను మీదకు పంపే అవకాశం ఉంది. ఒకవేళ తను ఇక్కడికి వస్తే మా బాబా నాకు తెలియకుండా దాచాలని చూసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే నువ్వు నాకు వెంటనే తెలియపరచాలి. మరొక్కసారి గుడి రాజీవ్ అంకుల్ వల్ల బాధపడడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు మాహిర్. మాహిర్ ఊహించినట్టుగానే రాజీవ్ రావడం, భాను కూడా సుహాస్ను తీసుకొని వచ్చేస్తున్నాం అని చెప్పడంతో వెంటనే మాహిర్కు కాల్ చేసి రాజీవ్ వచ్చిన విషయాన్ని చెప్పేసింది అనుపమ. ఏంటి, చంపేస్తావా? చంపే. అంతకుమించి ఏం చేయగలవు నువ్వు? ఇంతకుమించి ఏం చేస్తావు నువ్వు? మాహిర్ చేతిని పక్కకు నెట్టేశాడు రాజీవ్. భాను వైపు కోపంగా చూసి మాట్లాడుతూ, అయినా ఇంకా ఏం మిగిలిందని చేయడానికి? ఇదేదో నీ తోడబుట్టిన దానిలా నా చెల్లి అంటూ దాని అడుగులకు మడుగులెత్తుతున్నావు. ఎవరికి పుట్టిందో తెలియదు, ఎక్కడ పెరిగిందో తెలియదు, ఏం చేసిందో తెలియదు, ఎందుకు మీ దగ్గర చేరిందో అస్సలు తెలియదు. కానీ అది చెప్తే అన్నీ తూచ తప్పకుండా గంగిరెద్దుల తల ఆడిస్తూ చెప్పినవన్నీ చేస్తూ పోతావు. రియాక్ట్ అవ్వబోయిన మాహిర్ను వద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి ఆగు అన్నట్టుగా కళ్ళార్పాడు ధర్మేంద్ర. దానితో వెనక్కు తగ్గాడు మాహిర్. రాజీవ్ ఇంకా కంటిన్యూ చేస్తూ, ఇప్పుడు అది చెప్పింది అనగానే నా కంపెనీని లాక్కున్నావు. నీకు అది సరిపోలేదా? నా కొడుకుని కిడ్నాప్ చేశావు. వాడిని ఇంకా ఏం చేయాలని, మమ్మల్ని ఇంకా ఎంత బాధ పెట్టాలని ఇదంతా చేస్తున్నావు? ఆవేశంగా అడిగాడు రాజీవ్. రాజ్వీర్ కిడ్నాప్ గురించి విని ధర్మేంద్ర మినహా మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వాట్, రాజ్వీర్ కిడ్నాప్ అయ్యాడా అని అంది భాను. మహానటివే నువ్వు. చేయాల్సిందంతా సైలెంట్గా చేసేసి ఏమీ తెలియనట్లు ఎంత చక్కగా నటిస్తున్నావు అని ఊసడింపుగా అన్నాడు రాజీవ్. అంకుల్, ఏయ్ నన్ను అలా పిలవకు అని నీకు చాలాసార్లు చెప్పాను. అయినా నా కొడుకు నిన్ను ఏం చేశాడని వాడి మీద ఇంత పగ నీకు? వచ్చి రాగానే మాహిర్ను రాజ్వీర్ను విడగొట్టావు. ఇప్పుడు వాడి షేర్స్ లాక్కొని వాడిని జైలుకు పంపించావు. అది సరిపోలేదా? ఇక్కడికి వచ్చి రాగానే వాడిని కొట్టించి హాస్పిటల్ బెడ్ మీద పడేలా చేశావు. వాడి నుండి వాడి పదవి లాక్కున్నావు. ఇప్పుడు వాడి ప్రాణం తీయాలని చూస్తున్నావా అంటూ భాను మీద అరవడం మొదలుపెట్టాడు రాజీవ్. భానుని తన వైపు లాక్కొని తన వెనుక నిలబెట్టాడు విక్రమ్. నిన్ను కాపాడడానికి ఎప్పుడూ ఎవడో ఒకడు రెడీగా ఉంటాడు. అందరికీ ఏం మత్తు చల్లుతున్నావే అని అన్నాడు రాజీవ్. ఇక చాలు, ఇప్పటికే చాలా మాట్లాడావు అరిచినట్టే అన్నాడు విక్రమ్. అసలు నీకు దానికి ఏంటి సంబంధం? దాన్ని అంటే నీకు పౌరుషం వస్తుంది అని అన్నాడు రాజీవ్. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని అన్నా ఎన్ని చేసినా వీళ్ళందరూ సైలెంట్గా ఎందుకు ఉన్నారో, ఇప్పటికీ నీ కొడుకు నిజస్వరూపం నీకు తెలియనివ్వకుండా ఎందుకు ఆపుతున్నారో నాకు తెలియదు. కానీ నాకు అవసరం లేదు. ఇప్పటి వరకు నువ్వు నా భార్య మీద ఆరోపణలు చేసింది చాలు. నీ కొడుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని ఒక్క మాట తను చెప్పి ఉంటే నీ కొడుకు చచ్చి ఈ పాటికి చాలా రోజులు అయి ఉండేది అని అన్నాడు విక్రమ్. నువ్వు, ఒక్క నిమిషం, నేను చెప్పాల్సింది ఇంకా పూర్తవ్వలేదు. అసలు తప్పు చేసింది నీ కొడుకు కాదు, నువ్వు అని అన్నాడు విక్రమ్. అర్థం కాక చూస్తూ ఉండిపోయాడు రాజీవ్. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.
ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.